హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి రథసప్తమి రోజు కోరమంగళ 8th బ్లాక్ అడిగుడిలో ఒక జాతరలాగా సెలబ్రేట్ చేస్తారండి. ఆ వీడియోని మీకోసం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ప్రతి వీధికి అండి ఇలా విగ్రహాలను పెడతారు. ఇలాగా అండి ఒక్కొక్క వీధికి అని కాదు, వాళ్ళకి మొక్కున్న అదేమన్నా ఉంటాయి కదా, వాళ్ళందరూ అయితే ఇలా పెడుతున్నారు. ఇక్కడ ఏ దేవులని కొలుస్తారు అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ప్రతి ఒక్క దేవుణ్ణి వాళ్ళు అయితే పెట్టారు. ఒక్కొక్క చోట ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టారు, అమ్మవారిని పెట్టారు. ఇంక ఇక్కడ చూసారా రథము చాలా బాగుందండి. ఈ రథాలలో ఇంకా నైట్ అంతా ఆ వీధులలో మొత్తం ఊరేగిస్తారండి. వీధులలోనే కాదు, మెయిన్ రోడ్ పైన కూడా ఊరేగిస్తారు. ఇది వచ్చి జస్ట్ అడిగుడి ఏరియాకి మాత్రమే ఈ జాతర అండి. చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. చూసారా, ఇది ఇంకొక దేవుడికి అయితే ఇంకొక రథం ఇలాగా రెడీ అయితే చేసి పెట్టుకున్నారు వాళ్ళందరూ. చాలా బాగా చేశారండి. నేను ఫస్ట్ టైము బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇలా చూడడము. ఇంకా ఇక్కడ వచ్చేసి డప్పులు చూసారు కదా అండి, బ్యాండ్స్ ఈడైతే బ్యాండ్ తక్కువే ఉంది. ఫస్ట్లో చూసారు కదా మీరు, అంత పెద్ద బ్యాండ్స్ అండి. వాటిని మొయ్యలేక కింద స్టాండ్లో తోసుకుంటూ వెళ్తూ అంత పెద్ద సౌండ్స్ అండి, చాలా చాలా బాగున్నాయి సౌండ్స్ అంతా. లైటింగ్స్ కూడా చూపిస్తాను మీకు పోను. ఇక్కడ వచ్చేసి ఇంకొక అమ్మవారు అండి. ఇలాగా నైట్ టైం చేస్తారండి ఇక్కడ. చాలా బాగుంది. ఇది చూసారా, మొత్తం ఫ్లవర్సే అండి, అదంతా కూడా ఫ్లవర్స్, రోజ్ పెటల్స్, జాస్మిన్స్. చూసారా, లైటింగ్స్ చూసారా అండి. జాతరకి మొత్తం అండి ఎక్కడ ఏ ఏరియాలో విగ్రహాన్ని పెట్టింటారో ఇంకా అక్కడంతా అండి ఫుల్ లైటింగ్స్. ప్రతి ఒక్క ఇక్కడ పోలీసుని చూసారా, విహాన్ పలకరించాలని చూశాడు, బట్ వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పి వెళ్ళిపోయారు. ఫుల్ లైటింగ్స్ అండి, ప్రతి ఒక్క వీధికి ఇట్లా అయితే లైటింగ్స్ అయితే పెట్టేస్తారండి. చాలా లైటింగ్ కలర్ఫుల్గా ఉంటుంది ఆ వీధి అంతా కదా, ఆ ఏరియా మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. చూసారా, ఇక్కడైతే ఇంకొక రథం అండి. ఇది ఎవ్రీ ఇయర్ రథసప్తమి రోజు అయితే చేస్తారంట. ఇది వీళ్ళకి వస్తున్న ఆచారం అన్నమాట. మన ఊర్లలో అయితే కన్నా ఇంత లైటింగ్స్ అయితే ఉండవు, బట్ జాతరలు బాగా చేస్తారు. కానీ మాకు తెలిసినంత వరకు మా సైడ్ ఇంత లైటింగ్స్ అయితే ఉండవు. ఊరికే ఆ టెంపుల్ వరకు లైటింగ్స్ అయితే వేస్తారు, బట్ అట్లా ఊరు మొత్తం ఇక్కడ చూడండి. ఇంకా విహాన్ ఈ పోలీసులు ఖాళీగా ఉన్నారని చెప్పి వీళ్ళని పలకరిస్తున్నాడు. మళ్ళీ విహాన్ వెళ్ళిపోతుంటే వాళ్ళు పిలుస్తారు. ఏ క్లాస్ నువ్వు? ఓకే, బాయ్ చెప్పు. చూసారు కదండి, విహాన్కి పోలీసెస్ అంటే బాగా రెస్పెక్ట్, ఎందుకంటే విహాన్ కూడా పోలీస్ కావాలంట. అందుకని చెప్పేసి ఎక్కడ కనిపించినా అట్లా సెల్యూట్ చేసి మాట్లాడతాడు. ఇంక ఇక్కడ చూసారు, ముగ్గులు కూడా చాలా బాగా వేశారు ప్రతి ఒక్కరు. అంటే ఎవరైతే ఆ పండుగ చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఇట్లా వాళ్ళ ఇంటి ముందర ముగ్గులు, అట్లా విగ్రహాల ముందర ముగ్గులు అట్లయితే వేసుకున్నారు. ఇక్కడ ఇంకొకటి అండి, క్రాకర్స్ చాలా తక్కువ అండి, మిగతా లైటింగ్స్ బ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంక ఇల్లు అయితే మొత్తం పాట్స్తోనే నిండిపోయినాయండి, ఫ్లవర్ పాట్స్తోని. ఈవెన్ అవి వాటర్ బాటిల్స్ కూడా వేస్ట్ చేయకుండా వాటికి కూడా ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెట్టారు. నేను నార్మల్గా చూస్తున్నాను కానీ వీడియోస్లో అట్లా చూసాను, డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసాను కదా, అందుకని జస్ట్ క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిద్దాం అన్నట్లయితే చూపించాను. ఇంకా ఈ రోజంతా జాతర ఉన్నప్పుడంతా ఈ కోరమంగళ 8th బ్లాక్ నెక్సెస్ మాల్ ఉంటుందండి. నెక్సెస్ మాల్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు నైట్ 8 to మార్నింగ్ 8 వరకు వెహికల్స్ని అయితే అలో చేయరండి. బస్సెస్, క్యాబ్స్, ఆటోస్ ఇట్లాంటివి చాలా వరకు అలో చేయరు. కొన్ని మాత్రమే అలో ఉంటాయి, ఏమైనా ఎమర్జెన్సీ కోసం అంతే. మొత్తం ట్రాఫిక్ మొత్తం బ్లాక్ చేసి వీళ్ళు ఫెస్టివల్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి ఊళ్ళల్లో జాతర ఎలా జరుగుతుందో సేమ్ అలానే ఉంది.
ఇది చూసారా కిందంతా సెట్టింగ్ చేసుకొని ఇంకా దాన్ని వచ్చి ఆ వెహికల్ పైన అయితే పెడుతున్నారండి, లాంచ్ చేస్తున్నారు జేసీబీ సహాయంతో. ఇక్కడైతే ప్రతి ఒక్క దేవుళ్ళని అయితే ఎవరెవరి ఆచారం ప్రకారం వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని అయితే పూజిస్తున్నారండి. ప్రతి ఒక్క దేవుణ్ణి అయితే ఊరేగించారు. వెంకటేశ్వర స్వామి కావచ్చు, వినాయకుడు, ఇంకా సాయిబాబా, అమ్మవార్లు, శివుడు, ప్రతి ఒక్కటి అయితే పాల్గొన్నాయండి. దగ్గర 35 ఎన్నో ఇట్లా రథాలు అయితే వచ్చాయి. అవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో వరకు వాళ్ళు దేవుళ్ళని ఎక్కడ కొలువు తీర్చారు, ఎట్లా చేశారు అవి మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో ఊరేగింపు, షాపింగ్, కొన్ని ఈవెంట్స్ జరిగాయి, అవన్నీ వచ్చి నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంక ఇక్కడ ప్రసాదాలు కూడా మనకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. మేము ఎలాగో చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఇంటికాడే ఫస్ట్ భోంచేసుకొని స్టార్ట్ అయ్యామండి 8కి అలా. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడైతే ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ ఉందండి. ఎవరైనా వాలంటీర్స్గా ముందుకొచ్చి వండించి ఇట్లా అయితే పెడుతున్నారు. ఇక్కడ చూసారా ఈ రథానికి ఆవులు వచ్చాయి, చాలా చాలా బాగున్నాయి. ఇది టెంపుల్ అండి. టెంపుల్లో కూడా ఒకటి అయితే ఇట్లా పెట్టారు. మేము లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారు బయటంతా. మళ్ళీ లోపలికి వెళ్తే లేట్ అవుతుంది వచ్చే లోపల అనేసి వెళ్ళలేదు. పైన మాత్రం చూసుకుంటూ వెళ్ళామండి. ఇది వచ్చి ఇంకొక రథం. ఇది చూసారా ఎంత బాగుంది, శివలింగం పెట్టి కలర్ ఫ్లవర్స్, ఆకులతో ఎంత బాగా డెకరేట్ చేశారో. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ చూసారా వినాయకులు వాయించేది, సన్నాయి అవన్నీ ఊదేది ఉంది అండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాం. ఇంతవరకు స్ట్రీట్ లోపల చూసాం కదా, ఇప్పుడు మెయిన్ రోడ్ పైన అయితే ఎలా ఉంటుంది అని చూద్దామండి. చూసారా పక్కనంగా ఇవన్నీ బజ్జీలు అవన్నీ వేయించడాలు అన్నీ స్టార్ట్ చేస్తారు. ఇంక అందరూ తిరుగుతూ ఉంటారు కదా తినడానికి అనేసి. ఇంకా మొత్తం స్టాల్స్ కూడా చాలా పెట్టారండి రోడ్స్ పైన. మామూలుగా అయితే అక్కడ ఏమీ ఉండవు, ఎక్కువ వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి. బట్ ఈరోజు ఏమంటే ఇంకా చాలా వరకు అన్నీ బ్లాక్ చేసి ఉంటారు కాబట్టి వెహికల్స్ని అలో చేయకుండా సో స్టాల్స్ అన్నీ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. మనకి జాతర అంటేనే మెయిన్ బయట అవన్నీ ఉండడమే కదా. ఇక్కడ చూసారా లోపల గ్రౌండ్లో ఈవెంట్ జరుగుతుంటే అది బయట కూడా ఇట్లా ప్రొజెక్టర్ వేసి చూపించారు. ఈ రథం చూసారా. ఇది వచ్చేసి మనకి ఇక్కడ అడుగుడు ఏరియాలో స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్స్లో కూడా ఒక సెటప్ చేశారు. చూడండి చాలా బాగుంటుంది. ఇదైతే ఎవరైనా సడన్గా చూస్తే నిజంగానే టెంపుల్ ఏమో అనుకుంటారు, బట్ మొత్తం సెటప్ చూడండి ఒక్కసారి. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఆ గ్రౌండ్లోనే మనకి ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇదంతా సెటప్ అండి. చూసారు కదా బయట కూడా చూసారా యాజ్ ఇట్ ఈస్ టెంపుల్ సెటప్ అయితే పెట్టారు. అసలు వెంకటేశ్వర స్వామిని అక్కడ చూస్తుంటే ఇంకా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంతా బాగున్నారు. బట్ మనల్ని అయితే ఎక్కువసేపు అక్కడ ఉండనివ్వలేదండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అవుతుంది అనేసి వెంటనే వెళ్ళిపోమంటున్నారు. నేను అసలు బెంగళూరులో జాతర అంటే ఇంత గ్రాండ్గా చేస్తారు అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా చాలా బాగుంది. మనకి ఊర్లలో పల్లెటూర్లలో ఎలాగ చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేశారు. చూసారు కదా ఎంత బాగుందో. అక్కడ సైడ్ నిల్చొని కూడా ఫొటోస్ తీసుకుంటుంటారు కదా, వాళ్ళైతే అసలు తీసుకొని ఇవ్వడం లేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అయిపోతే మళ్ళీ రష్ తోపులాట అట్లా అవుతుంది అనేసి వెళ్ళారు. మనకి ఇంత జనాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే చాలా చాలా ప్రతి చోట పోలీసెస్ ఉన్నారండి. సో ఎటువంటి జరగకుండా చాలా బాగా అయితే మేనేజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక్క రోజు కోసం ఇంత సెటప్ చేశారండి. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. చూసారా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, పోలీసెస్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, మనకి గైడ్ చేయడానికి చాలామంది ఉన్నారండి. ఇది అని మా సైడ్ జాతర అంటే ఇప్పుడు ఏదన్నా ఒక గంగమ్మ జాతర అంటే గంగమ్మ తల్లిని పుట్టింటి నుంచి
ఆ మెట్టింటి నుంచి పుట్టింటికి తీసుకొచ్చినప్పుడు అట్లా జాతర చేస్తారు. అలా చూశాను కానీ ఇక్కడ ప్రతి దేవతకి జాతర అయితే చేస్తున్నారండి. చాలా కొత్తగా అనిపించింది. మిగతాదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద bell icon to get the notification. Thank you for watching. See you in our next vlog. Bye bye.